హాయ్, మీ పేరు? సన్నీ. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపించింది? మాకే చాలా నచ్చింది. మేము పవన్ కళ్యాణ్ గెలవంగానే మా ఇంటి వైపు అన్ని రోడ్లు వేసారు. చాలా బాగా చేస్తున్నారు. అంటే హీరోగా చూశారు, ఇప్పుడు పాలిటిక్స్లో చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మాకే కొద్దిగా గిల్టీ ఉంది. పాలిటిక్స్ రాగానే అందరూ కొద్దిగా కొద్దిగా తేడాగా మాట్లాడతారు కదా, పవన్ కళ్యాణ్ ఇది అని. అదే మాకు కొద్దిగా తేడా ఉంది. అంతే, అంతకుమించి మొత్తం పరిపాలన అంతా బాగానే ఉంది. మరి ముందు ముందు ఆయన ప్రజలకు అండగా ఉంటారంటారా? ఖచ్చితంగా ఉంటారు. మా ఫ్యాన్స్ గ్యారంటీ. అంటే డిప్యూటీ సీఎం అవ్వకముందు ఆయన ఎన్నో మాటలు పడ్డారు, ఎన్నో విమర్శలు చేశారు ఆయన మీద. మరి వాటన్నిటిని ఎదుర్కొని ఈరోజు డిప్యూటీ సీఎంగా నిలబడ్డారు, ఎలా అనిపిస్తుంది? మాకే చాలా గర్వంగా ఉంది. ఎక్కడైతే ఆయన అవమానించారో ఆయన అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. అదే మాకు చాలా గర్వంగా ఉంది. మరి ఆయనది ఓజీ సినిమా అనేది రిలీజ్ అవ్వబోతుంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా మాత్రం సాగుకొట్టేసిద్ది. అది మా ఫ్యాన్స్కి అది ఒక ఆనందం. అది అంటే ఇప్పుడు వచ్చిన కొత్త సినిమాలన్నింటినీ బ్రేక్ చేస్తుందా మరి ఓజీ? తప్పనిసరిగా ఇచ్చేస్తుంది. తప్పనిసరిగా. పవన్ కళ్యాణ్లో నచ్చే క్వాలిటీ ఏంటి? మంచిదనం, ఆ యాటిట్యూడ్, స్వాగ్. అంటే ఎంత ఉన్నా సరే మా నాన్నట్టు చూస్తారు పవన్ కళ్యాణ్ గారు. అదే మాకు నచ్చింది, అందుకే మీ ఫ్యాన్ అయ్యాను. మరి ఆయన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏది? గబ్బర్ సింగ్. దానికి నేను 3 సార్లు వెళ్ళా. మొన్న రిలీజ్ టైంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెళ్ళా. ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నారు మరి కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీఎం గారు చూడాలనుకుంటున్నాను. అదే మా కోరిక. ఏం చెప్తావు మరి నువ్వు కళ్యాణ్ గారికి ఒక మాటలో? ఒక మాట అంటే ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటే చాలు, తర్వాత ఆయన చూసుకుంటారు ఇంకా మొత్తం. హాయ్, మీ పేరు? హాయ్, నా పేరు రామ్. బిగ్ బాస్ 8 ఎలా ఉంది? బిగ్ బాస్ నేనైతే చూడను. ఫస్ట్ షోర్ మా ఫ్రెండ్స్ అడుగుతారనమాట. అదే ప్రోమోలు ఉంటాయి కదా, అవి చూస్తా అంతే. బిగ్ బాస్ 8లో కన్నడ వాళ్ళకి స్టార్ మా సపోర్ట్ చేస్తుందా? నాకు తెలీదు. పృథ్వీరాజ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు కదా, అతను కన్నడనా మేబీ, తెలీదు ఫస్ట్ షోర్. అన్ని లాంగ్వేజెస్ లైక్ మన సీరియల్స్లో అందరూ లాంగ్వేజెస్ వాళ్ళు వస్తారు. సో డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం అందరినీ. మరి హౌస్లో వచ్చేసి ఎవరు వరస్ట్? వరస్టా? పేరు చెప్పచ్చా? చెప్పండి. అంటే నేను యాంటగనిస్ట్ ప్రొటగనిస్ట్ అయితే కాదు. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు అయితే విష్ణుప్రియ. ఇప్పుడు హౌస్లో ఎవరెవరు బాగా ఆడుతున్నారు? బాగా ఆ అమ్మాయి పేరు, ఒక అమ్మాయి ఉంటుందండి, చాలా బాగా అరుస్తుంది అనమాట. మీ పేరు మీరు అని చెప్పగలరు, లైక్ క్లూజ్. నబీల్ ఇంకొక ఎవరు ఉంటారు, ఒక అమ్మాయి ఉంటుంది కదా, విష్ణు కాదు, ఇంకొక అమ్మాయి ఉంటుంది, పేరు తెలియదు, బట్ అమ్మాయి బాగా ఆడుతుంది, సన్నగా ఉంటుంది. టేస్టీ తేజ ఎలా ఆడుతున్నాడు? అఫ్కోర్స్ కమీడియన్స్ని పైకి రానివ్వరు, కానీ నాకు చాలా ఇష్టం ఎవరు, టేస్టీ తేజ అండ్ రోషిని గారు. నేను వాళ్ళని ఫాలో అవుతాను, నాకు చాలా ఇష్టం. బట్ వాళ్ళని విన్నర్స్గా ఎప్పుడూ గుర్తించరు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని మంచి హ్యూమర్ ఇద్దామని వాళ్ళు చూస్తారు, కానీ డెఫినెట్గా అలాంటి వాళ్ళని ఎవరు ఓట్ చేసి విన్నర్గా చేయనివారు. ట్రూ, అది ఫ్యాక్ట్. అది మరి కన్నడ బ్యాచ్ ఎలా ఆడుతుంది? తెలీదు అసలు. నేను ఏదో ప్రోమోస్ అవి చూసి చెప్పడం తప్పితే నాకు అంత పర్టికులర్గా తెలియదు. మరి విష్ణుప్రియ, యష్మి, ప్రేరణ, రోహిణి వీళ్ళలో ఎవరు బాగా ఆడతారు? విష్ణుప్రియ, యష్మి, ప్రేరణ, రోహిణి వీళ్ళలో ఎవరు బాగా ఆడతారు? ఇందాక నేను పేరు మర్చిపోయాను అన్నాను కదా, ప్రేరణ నాకు చాలా ఫేవరెట్. మేబీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది, అందుకనే తను బాగా పోర్ట్రే అవుతుందేమో. నాకు పర్సనల్గా తన వే ఆఫ్ బిహేవియర్ ఇష్టం. మరి వీళ్ళల్లో ఎవరు బాగా ఆడతారు? ఎవరు? ప్రేరణనే, అఫ్కోర్స్ ప్రేరణ బాగా ఆడుతుంది. ఈవెన్ ఫిజికల్ టాస్క్ అయినా ఎందులోనూ గివప్ ఇవ్వదు, అది నాకు చాలా ఇష్టం. టాప్ 5లో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు? ప్రేరణ, రోహిణి గారు అండ్ టేస్టీ తేజ అండ్ ఇంకొక కమీడియన్, ఆయన పేరు మర్చిపోయాను, జబర్దస్త్లో ఆయన పేరేంటి, జబర్దస్త్, అవినాష్ గారు అండ్ 4 వచ్చేసినాయిగా, ఇంకొక పేరు వేసుకొని నబీల్ గారు, ఆయన కూడా బాగా ఆడతారు. ఫైనల్గా బిగ్ బాస్ గురించి ఏం చెప్తారు? అంటే ఇది మన సొసైటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వేరే వాళ్ళ ఆట, వేరే వాళ్ళు కొట్టుకుంటూ చూసి మనం సాటిస్ఫై అవ్వడం అనేది నాకు పరమ చిరాకు. బికాస్ మన లైఫ్లో మీకు తెలిసిందే, మీ లైఫ్లో మీ వర్క్ ఎంత ఇంపార్టెంట్, మన లైఫ్లో మన వర్క్ ఇంపార్టెంట్.
డిపెండ్స్ అపాన్ మీడియా. టెలివిజన్ మీడియా అంటేనే టీఆర్పీ కోసం, అది ఎంకరేజ్ చేస్తున్న సొసైటీనే. డెఫినెట్గా అందరికీ తెలిసిన బిగ్ బాస్ చేసే స్క్రిప్టెడ్ వన్. వాళ్ళలో వాళ్ళు నామినేట్ చేసుకున్న నెక్స్ట్ డే అంత ఈజీగా ఎవరు నార్మలైజ్డ్గా అవ్వడం ఇట్స్, మీరు బయట చూస్తూ ఉంటారు అందరు స్నేక్స్ అనమాట. ఇంజనీరింగ్ దాంట్లో ఆల్ స్నేక్స్, అన్ని స్నేక్స్ని పెట్టుకొని మనం ఎలా అయితే నవ్వుతున్నాం, బిగ్ బాస్ కూడా అంతే. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.